రంగాపురం అనే గ్రామంలో పార్వతమ్మ మరియు సుబ్బయ్య అనే దంపతులు ఉండేవారు. వాళ్ళిద్దరికీ ఒక కొడుకున్నాడు. అతని పేరు కుమార్. సుబ్బయ్యకు పొలము గట్రా ఏమీ లేవు. అతని దగ్గరున్నదల్లా ఓ పూరి గుడిసె, ఇంకా ఒక పశువుల పాక. ఆ పశువుల పాకలో 2 గేదెలు ఉండేవి. సుబ్బయ్య ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి వాటి పాలు పితికి ఆ పాలను ఇంటింటికి తిరిగి అమ్మి అలా వచ్చిన సంపాదనతో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. సుబ్బయ్య ప్రతిరోజు పాలమ్మి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో కాస్త చద్దన్నం తిని తన 2 గేదెలని మేత కొరకు ఊరి చివరున్న అడవికి తీసుకెళ్లేవాడు. అక్కడ గేదెల్ని గడ్డి మేయడానికి వదిలేసి తానొక చెట్టు కింద విశ్రాంతి తీసుకునేవాడు. సాయంత్రం కాగాని కాస్త పచ్చగడ్డి కోసి ఒక మోపులా కట్టి దాన్ని తలపైన పెట్టుకుని మళ్లీ ఆ 2 గేదెల్ని తోలుకొని ఇంటికొచ్చేవాడు. అలా వచ్చాక ఆ గేదెలను పాకలో కట్టేసి ఇంటి పెరట్లోకి వెళ్లి స్నానం చేసి ఇంట్లోకి వచ్చి భోజనానికి కూర్చునేవాడు. అప్పుడు సుబ్బయ్య, పార్వతమ్మ వారి కొడుకైన కుమార్తో కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తారు. అలా కాసేపు కాలక్షేపం చేసి అందరూ నిద్రపోతారు. ఇలా సుబ్బయ్య కుటుంబ జీవితం సాగుతూ ఉంటుంది. అలా కొంతకాలం గడుస్తుంది. ఒకరోజు సుబ్బయ్య గేదెలని మేపడానికి యథావిధిగా వాటిని తోలుకొని అడవికి వెళ్తాడు. అక్కడ వాటిని మేయటానికి వదిలిపెట్టి ప్రతిరోజులాగానే చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. అప్పుడు హఠాత్తుగా అక్కడికి ఒక పామొచ్చి సుబ్బయ్యను కాటేస్తుంది. ఆ దెబ్బకి సుబ్బయ్య అక్కడికక్కడే మరణిస్తాడు. అలా చీకటి పడుతుంది. సుబ్బయ్య శవం అక్కడే పడుంటుంది. ఇంటి దగ్గర పార్వతమ్మ ఇంత చీకటి పడ్డా తన భర్త ఇంటికి తిరిగి రావట్లేదని గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది. అలా ఎంతసేపు ఎదురు చూసినా సుబ్బయ్య జాడ తెలవకపోవడంతో ఇంటి దగ్గరున్న రంగయ్య వాళ్ల ఇంటి దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది. అన్నయ్య, మీ బావగారు ఉదయమనగా పశువులను తీసుకుని అడవికి వెళ్లారు. ఇంతవరకు తిరిగి రాలేదు. నాకెందుకో కంగారుగా ఉంది. ఈ చీకట్లో నేను ఎక్కడని వెతికేది? కాస్త మీరు తోడుగా వస్తే ఒకసారి అడవికి వెళ్లి అక్కడ వెతికి వద్దామన్నయ్యా. అయ్యో, ఈ మాత్రం దానికి ఇంతలా బతిమిలాడాలమ్మా? నేను నా కొడుకు ఇద్దరం నీకు కూడా వస్తాము. నువ్వేం కంగారు పడకు. సుబ్బయ్యకేమీ అయ్యుండదు. నువ్విక్కడే ఉండు. ఈ చీకటిలో దారి సరిగ్గా కనిపించదు కదా, అందుకే నేను ఇంట్లోకి వెళ్లి లాంతరు తీసుకొని వస్తాను అని చెప్పి ఇంట్లోకి వెళ్లి 2 లాంతర్లు తీసుకుని వస్తాడు రంగయ్య. తాను తన కొడుకు ఇద్దరూ కలిసి చేతిలో కర్రలు పట్టుకుని పార్వతమ్మ కూడా అడవిలోకి వెళ్తారు. అక్కడికి వెళ్లి చూసేసరికి సుబ్బయ్య నిర్జీవంగా పడుంటాడు. తన కాలుపై ఉన్న గాయాన్ని చూసి సుబ్బయ్య పాముకాటుతో మరణించాడని తెలుసుకుంటారు. తన భర్త చనిపోయాడని తెలియగాని పార్వతమ్మ అతని దేహం పక్కన కూలబడిపోతుంది. గుండెలు పగిలేలా రోదిస్తుంది. కాసేపటికి రంగయ్య పార్వతమ్మను ఓదార్చి తన కొడుకు సహాయంతో రంగయ్య శవాన్ని ఊరికి తీసుకెళ్తాడు. దహన సంస్కారాలు పూర్తయిన తర్వాత పార్వతమ్మ ఇంట్లో సుబ్బయ్య ఫోటో దగ్గర దీపం పెట్టి అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు తన కొడుకు కుమార్ అక్కడికొచ్చి పార్వతమ్మతో ఇలా అంటాడు. అమ్మా, నాన్న ఎప్పుడు ఇంటికి వస్తాడమ్మా? నాకు బాగా ఆకలవుతుంది. రోజు మనం నాన్న వచ్చాక కబుర్లు చెప్పుకుంటూ తింటాం కదా, మరి ఈ రోజు నాన్న ఎందుకు ఇంకా రాలేదు? ఆ మాటలు వినగానే పార్వతమ్మ కొడుక్కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక బాధతో మరింతగా రోదిస్తూ ఉంటుంది. తన కొడుకు పదే పదే నాన్న ఎక్కడా అని అడగటంతో తన మనసులో ఇలా అనుకుంటుంది. ఓరి దేవుడా, నాకు ఎంత అన్యాయం చేశావు. ఈ పసివాడికి నేను ఏమని సమాధానం చెప్పాలి? తన నాన్న ఇక తిరిగి రాడని తెలిస్తే ఈ పసి మనసు తట్టుకోగలదా? కాని చెప్పక తప్పదు. అందుకే వాడికి ఇప్పటినుంచి తనకు తండ్రి లేని లోటు లేకుండా నేనే తనకు తల్లిని తండ్రిని అయ్యి వాడికి ఇక మీదట ఏ లోటు రాకుండా చూసుకుంటాను అని తన మనసులో అనుకుని తన కొడుకు కుమార్తో ఇలా అంటుంది. బాబు, నేను చెప్పేది శ్రద్ధగా విను. మీ నాన్న దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఇక ఎప్పటికీ తిరిగిరాడు. ఇక నుంచి నేనే నీకు తల్లి తండ్రి అన్ని. నీకేం కావాలన్నా నన్నే అడుగు. ఈ రోజు నుంచి నీ ప్రతి కోరిక తీర్చే బాధ్యత నాది. నీకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను అని చెప్పి తన కొడుకుని దగ్గరికి తీసుకుని తన కన్నీటిని తుడుచుకుంటూ
కొడుకు నుదుటిపై ముద్దు పెడుతుంది. అలా ఆ రాత్రి గడిచాక అచ్చు సుబ్బయ్య ప్రతిరోజు చేసినట్టుగాని పార్వతమ్మ ఉదయాన్నే నిద్రలేచి పశువుల పాకలోకి వెళ్లి పాలు పితుకుతుంది. అలా పితికిన పాలని ఇంటింటికి తానే తిరిగి అమ్ముతుంది. అలా వచ్చిన డబ్బుతో తన కొడుకుని బాగా చదివించుకుంటూ ఉంటుంది. అలా కొన్నేళ్లు గడిచేసరికి ప్రతిరోజు ఎంతో కష్టపడుతూ తన దగ్గరున్న ఆ 2 గేదెలతో వ్యాపారం చేస్తూ చేస్తూ వచ్చిన లాభంతో మరికొన్ని గేదెల్ని కొంటూ దినదినాభివృద్ధిగా ఎదుగుతూ అదే ఊరిలో ఒక పాల కేంద్రం ప్రారంభిస్తుంది. తన పూరి గుడిసె కాస్త పెద్ద బంగ్లాగా మారుతుంది. తన కొడుకు కుమార్ కూడా పెరిగి పెద్దవాడవుతాడు. చూడటానికి చాలా అందంగా ఉంటాడు. దాంతో ఇరుగు పొరుగు వాళ్ళందరూ పార్వతమ్మతో ఇలా అంటారు: వదినా, మీ కొడుక్కి పెళ్లి వయసు వచ్చినట్టుంది, ఇంకా పెళ్లి చేయట్లేదేంటి? అదేంటి వదినా అలా అంటావు? వాడికి పెద్దగా వయసేమైందని, ఇంకా చదువుకుంటున్నాడు కదా, చదువయ్యాక చూద్దాం. నువ్వు ఇలాగే ఎదురు చూస్తూ ఉండు. మొదలే అల్లుడు చూడ్డానికి ఎర్రగా బుర్రగా నిగనిగలాడుతూ జాంపండులా ఉంటాడు. ఎవతో ఒకటి టక్కులాడి ప్రేమ దోమ అంటూ నీ కొడుకుని ఎగిరేసుకుపోతుంది చూడు. నా కొడుకు అలా ఏం చెయ్యడు. అయినా నీ కళ్ళు నా కొడుకు మీద పడ్డాయేంటి? మరేం లేదోదినా, ఎలాగో నా కూతురు కూడా వయసుకొచ్చింది. అదే నీ కొడుకునిచ్చి చేశావంటే పిల్లలిద్దరూ మన కళ్ళ ముందే ఉంటారు కదా అని. ఎలాగో మాకున్న ఆస్తంతా దానికి చెందుతుంది. మాకున్న ఆ 20 ఎకరాల పొలం కూడా అల్లుడికే కట్నంగా ఇస్తాం. మనం ముందే ఒక మాట అనుకుంటే బాగుంటుంది కదా అని. ఆహా, అదా సంగతి. అయినా నా కొడుకు అందమేంటి, నీ కూతురు అందమేంటి? నా కొడుక్కి మంచి అందంగా ఉండే అమ్మాయిని చూసే పెళ్లి చేస్తాను. మీ 20 ఎకరాలు నీ దగ్గరే పెట్టుకో అని అనగాని కాంతమ్మ విసుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పార్వతమ్మ నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది. ఇంట్లోకి వెళ్ళగాని పార్వతమ్మని చూసి తన కొడుకు కుమార్ ఇలా అంటాడు: ఏంటమ్మా నీలో నువ్వు నవ్వుకుంటున్నావు? ఆ విషయం ఏంటో చెప్తే నేను కూడా నవ్వుతానుగా. ఏం లేదు నాయనా, మన పక్కింటి కాంతం, వెనకింటి కనకం, పొరుగింటి వనజ వాళ్ల కూతుర్లని నీకిచ్చి పెళ్లి చేయమని అడుగుతున్నారు. నేను నా కొడుకు ఏ అమ్మాయిని ఇష్టపడితే ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానని కరాఖండిగా చెప్పి వాళ్లను పంపించేశాను. అయినా నీకు అప్పుడే పెళ్లి వయసు ఎక్కడొచ్చింది? నువ్వు ఇంకా పై చదువులు చదువుకోవటానికి పట్నం వెళ్ళాలని అడిగావు కదా. ముందు ఆ చదువు పూర్తి చెయ్యి, ఆ తర్వాత నీ పెళ్లి గురించి ఆలోచిద్దాం. సరిగ్గా చెప్పావమ్మా. ముందు నేను నా చదువులు పూర్తి చేసి ఉద్యోగం తెచ్చుకున్నాకే పెళ్లి చేసుకుంటాను. అయినా నాకు ఏ సమయానికి ఏది కావాలో, ఎప్పుడు ఏది చేస్తే బాగుంటుందో నీకన్నా బాగా ఎవరికి తెలుసమ్మా? నా బంగారమే, ఉండు. ఈ దిక్కుమాలిన ఊరి వాళ్ల కళ్ళన్నీ నీ మీదే. కాస్త నీకు దిష్టి తీస్తాను. అప్పటి వరకు బయటికి వెళ్లకు అని చెప్పి ఎంతో ప్రేమగా తన కొడుకు కుమార్కి దిష్టి తీస్తుంది. ఇలా కొంతకాలం గడిచిపోతుంది. కుమార్ తన పై చదువులకు పట్నానికి వెళ్ళిపోతాడు. అలా వెళ్లిన తను పండగ సెలవుల్లో ఇంటికొచ్చేవాడు. సెలవులన్నీ వాళ్లమ్మతో గడిపి మళ్లీ తిరిగి వెళ్ళిపోయేవాడు. ఇలా కొంతకాలం గడిచాక ఒకరోజు పట్నం నుంచి కుమార్ తన తల్లి పార్వతమ్మకి ఫోన్ చేసి ఇలా అంటాడు: అమ్మా, ఎలా ఉన్నావు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? నాకేం నాయనా, నేను బాగానే ఉన్నాను. నా సంగతి వదిలేయ్. నువ్వు చెప్పు, ఎలా ఉన్నావు? నీ చదువెలా సాగుతుంది? వేలకి భోంచేస్తున్నావా? ఊరికే ఎండల్లో తిరగకు నాయనా, కందిపోతావు. నేను బాగానే ఉన్నాను, కానీ వచ్చే వారంతో నా చదువు పూర్తయిపోతుంది. నేను తిరిగి ఊరికే వస్తున్నాను. ఆ విషయం చెప్పడానికి నీకు ఇప్పుడు ఫోన్ చేశాను. అవునా నాయనా, ఎంత చల్లని వార్త చెప్పావు. నాకింత పెద్ద ఇంట్లో ఒక్కదానికి ఏం తోచడం లేదురా. ఎంతసేపు నీ ధ్యాసే. రా నాయనా, నువ్వొచ్చేసరికి నీకిష్టమైన పిండి వంటలన్నీ చేసి సిద్ధంగా పెడతాను. ఇక నువ్వేం బాధపడకమ్మా. ఒక్క వారం రోజులే కదా, అలా చూస్తూ చూస్తూ అయిపోతాయిలే. సరే అమ్మా, నాకు క్లాస్కి టైం అవుతుంది, నేను వెళ్తాను. నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. నువ్వు జాగ్రత్త, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. నేనుంటాను మరి అని చెప్పగానే పార్వతమ్మ ఎంతో సంతోషపడుతుంది.
ఇక ఆ రోజు నుంచి మొదలుపెట్టి ప్రతిరోజు తన కొడుకుకిష్టమైన పిండి వంటలన్నీ తానే స్వయంగా తయారు చేస్తూ ఉంటుంది. తీరా తన కొడుకు ఊరికి తిరిగి వచ్చే రోజు రానే వస్తుంది. ఇంటి గుమ్మం దగ్గర పార్వతమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. ఎంతసేపటికి తన కొడుకు రాకపోవడంతో కుమార్కి ఫోన్ చేసి ఇలా అంటుంది. హలో బాబూ, ఏంటి నాయనా ఆలస్యం? ఊరికి వచ్చే లాస్ట్ బస్సు కూడా వచ్చేసింది. నువ్వింకా రాలేదేంటి? నాకెందుకో కంగారుగా ఉంది, అందుకే ఫోన్ చేశాను. అమ్మా, ఏం లేదమ్మా, వచ్చే దారిలో ఒక ముఖ్యమైన పని గురించి తప్పనిసరి ఆగాల్సి వచ్చింది. నువ్వేం కంగారు పడకు, నేను టాక్సీ కట్టుకుని వస్తున్నాను. అలాగే నీకు మంచి శుభవార్త కూడా ఉంది, నేను వచ్చాక చెబుతాను. నువ్వేమీ కంగారు పడకు, చీకటి పడే కల్లా ఇంటికి చేరుకుంటాను అని కుమార్ ఫోన్ కట్ చేస్తాడు. అలా తన కొడుకు గొంతు వినగానే పార్వతమ్మ కాస్త కుదురుపడి ఇంట్లోకి వెళ్తుంది. ఇంతకీ కుమార్ తన తల్లితో చెప్పిన ఆ శుభవార్త ఏంటో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి.